హాయ్ అండి, వెల్కమ్ టు విజయ దుర్గా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి అండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నిల్వ ఉండే పచ్చడి అండి. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ముందుగా అందులో మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మెంతులు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మెంతులు చేదు రాకుండా ఉంటాయన్నమాట. ఇలా వేయించుకున్న మెంతుల్ని మిక్సీ జార్లో వేసుకొని కాసేపు పక్కన పట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఉసిరికాయల్ని చాకుతో అలా నాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే వేయించేటప్పుడు నీట్గా బాగా వేగుతాయి అన్నమాట. చిటపట్లు ఆడకుండా ఉంటాయి, పేలకుండా. అందుకని ముందుగా నాట్లో పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఇందులో ఉసిరికాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఉసిరికాయల్ని బాగా మగ్గనివ్వాలండి నూనెలోని. అలా మగ్గిన ఉసిరికాయల్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఉసిరికాయలన్నీ వేగిపోయినాయండి. పక్కకు తీసుకున్న చల్లారే లోపు మెంతులు చల్లారినాయి కదా, వాటిని మిక్సీ పట్టుకుందాం. మెంతులు మిక్సీ పెట్టేసాం కదా, ఇప్పుడు ఆవాలు కూడా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకున్న ప్యాన్లోని చింతపండు గుజ్జు కూడా వేసుకుని ఉడికించుకోవాలన్నమాట. చింతపండు గుజ్జు బాగా ఉడకనివ్వాలండి. అడుగంటనివ్వకుండా తిప్పుకుంటూ ఉండాలండి. అడుగంటితే టేస్ట్ మారిపోతుంది. అందుకని అడుగంటనివ్వకుండా అలా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నామండి. బాగా కలిసేలా కలుపుకోవాలి పసుపు మొత్తం చింతపండు గుజ్జుకి. అలా కలుపుకుంటూ చింతపండు గుజ్జుని ఉడకనివ్వాలండి. చూడండి చింతపండు గుజ్జు ఎలా ఉడుకుతుందో. అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. ఉసిరికాయ పచ్చడి. ముందుగా వేయించుకున్న ఉసిరికాయ పచ్చడిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం 3 గ్లాసుల కారం వేసానండి. చూడండి కొలతగా 3 గ్లాసులు అన్నమాట. 3 గ్లాసుల కారం వేసుకున్నాను. కేజీన్నర ఉసిరికాయలకి 3 గ్లాసుల కారం పడుతుందండి. అలాగే ఆవు పిండి గ్లాసున్నర వేసుకోవాలండి. అలాగే మెంతిపిండి 1 కప్ మెంతిపిండి కూడా వేసానండి. అలాగే వెల్లుల్లిపాయలు, పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు అన్నమాట వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం మసాలాలు అన్నీ వేసిన ఉప్పు కారం అంత మసాలా ఉసిరికాయలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకుంటున్నామండి. మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఆయిల్. నేను వేరుశనగ నూనె వేసానండి. వేరుశనగ నూనె వేస్తే పచ్చడికి బాగుంటుంది అన్నమాట. అందుకని వేరుశనగ నూనె వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక డబ్బాలో ముందుగా ఆయిల్ వేసుకొని
ఆ పైన మనం కలుపుకున్న ఉసిరికాయ పచ్చడి వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వేసుకుని అలా సదురుకుంటూ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి, నాకైతే చాలా ఇష్టం. ఆ పైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మనం ముందు కొంచెమే వేసుకున్నాం కదా, ఇలా డబ్బాలో పోసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకోవాలి. నాకైతే 1 ప్యాకెట్ ఆయిల్ పట్టేసిందండి. మెంతులు పచ్చడి కలుపుకునేటప్పుడు వేయడం మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు పైన వేసేసాను మెంతులు. 3 రోజుల తర్వాత ఈ పచ్చడిని ఒక బేషన్లో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం అంతా మళ్ళీ బాగా కలిసేలా కలుపుకోవాలి. 3 రోజుల పాటు ఉరితే ఉసిరికాయ పచ్చడి చూడండి ఎంత బాగుందో. ఇలా అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలండి. నూనె ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. నూనె ఎక్కువగా వేసుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయండి, లేదంటే బూజు పట్టేస్తుంది. ఇలా కలుపుకున్న దానిని మళ్ళీ ఒక డబ్బాలో ముందుగా ఆయిల్ వేసుకుని ఆ పైన ఈ పచ్చడి వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.